శ్రీ మణికంఠ స్టడీ సర్కిల్లోకి ఏపీపీఎస్సి అభ్యర్థులకు స్వాగతం. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ గురించి చర్చించుకుందాం. ఓకే, చూడండి, ఫస్ట్ పాయింట్ ఒక పర్సన్ గురించి మాట్లాడుకుందాం. ఎవరైనా సేనాపతి గోపాలకృష్ణ. సేనాపతి గోపాలకృష్ణ ఎందుకని ఈయన మనం మాట్లాడుకుంటున్నటువంటి కరెంట్ అఫైర్స్ 2021 జనవరి మాసానికి సంబంధించినది. ఓకేనా? ఇప్పుడు చూడండి, సేనాపతి గోపాలకృష్ణన్ ఎందుకు వార్తలోకి వచ్చాడు? మనకి ఎపెక్స్ ఇన్స్టిట్యూషన్ తెలుసు కదా, ఎపెక్స్ బాడీ. భారతదేశంలో బ్యాంకింగ్ రంగంలో ఎపెక్స్ ఇన్స్టిట్యూషన్ ఏంటి, శిఖరాగ్ర సంస్థ ఏంటి? ఆర్బీఐ. ఆర్బీఐ కొత్తగా ఇన్నోవేషన్ హబ్ అని ఒక దాన్ని ఏర్పాటు చేసింది, అంటే ఆవిష్కరణ ప్రోత్సహించడానికి. ఆ ఇన్నోవేషన్ హబ్ యొక్క మొదటి చైర్మన్ ఎవరయ్యా అంటే సేనాపతి గోపాలకృష్ణన్. చెప్పండి మరొకసారి. ఆర్బీఐ కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ఇన్నోవేషన్ హబ్ యొక్క మొదటి చైర్మన్ ఎవరయ్యా అంటే సేనాపతి గోపాలకృష్ణన్. ఓకే, ఇప్పుడు ఎపెక్స్ ఇన్స్టిట్యూషన్ ఆర్బీఐ అన్నాం కదా. భారతదేశంలో ఉన్నటువంటి ఎపెక్స్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటివి? ఒక జీకే పాయింట్ ఆఫ్ లో మాట్లాడుకున్నాం అనుకోండి. చూడండి, బ్యాంకింగ్ రంగంలో ఎపెక్స్ ఇన్స్టిట్యూషన్ ఏంటి? ఆర్బీఐ. నెక్స్ట్ రూరల్ డెవలప్మెంట్ ఎపెక్స్ ఇన్స్టిట్యూషన్ ఏంటి? నాబార్డ్. నెక్స్ట్ హౌసింగ్ లో ఇదేంటి? ఎపెక్స్ ఇన్స్టిట్యూషన్ నేషనల్ హౌసింగ్ బ్యాంక్. నెక్స్ట్ సెబీ, సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. దేనికి? షేర్ మార్కెట్కి సంబంధించింది అనమాట. ఓకేనా? షేర్ మార్కెట్ సంబంధించి ఎపెక్స్ ఇన్స్టిట్యూషన్ ఏంటి? సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఓకేనా? క్యాపిటల్ మార్కెట్లో ఎపెక్స్ ఇన్స్టిట్యూషన్ ఏంటి? సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. తర్వాత ఇక్కడ చూడండి, పిఎఫ్ఆర్డిఏ ప్రావిడెంట్ ఫండ్ రెగ్యులేటెడ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది దేనికోసము? పిఎఫ్కి రెగ్యులేటింగ్ సంస్థ అనమాట. ఇవన్నీ మనకి ఎపెక్స్ ఇన్స్టిట్యూషన్స్ అంటే రెగ్యులేటింగ్ సంస్థలు అనమాట. ఆ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఆర్బీఐ గురించి. ఆర్బీఐ దీనికి ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్పండి ఒకసారి. బ్యాంకింగ్ రంగంలో శిఖరాగ్ర సంస్థ. ఈ శిఖరాగ్ర సంస్థలు అంటే మీనింగ్ ఏంటి? ఇవి పర్సన్స్గా అప్పులు ఇవ్వవు. ఎవరికి ఇస్తాయి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీఐ తీసుకున్నాం అనుకోండి, శిఖరాగ్ర బ్యాంక్ అన్నాం అనుకోండి, ఇది వ్యక్తులకు అప్పివ్వదు. ఎవరికి ఇస్తుంది? బ్యాంకులకు అప్పిస్తూ ఉంటుంది. నాబార్డు కూడా ఏమవుతుంది? డైరెక్ట్గా వ్యక్తులకు అప్పివ్వదు. ఇదేం చేస్తుంది? ఎవరైతే గ్రామీణాభివృద్ధి కోసం అప్పులు ఇచ్చారో ఆ బ్యాంకులకి ఇది అప్పులు ఇస్తుంది అన్నమాట. అలాంటివి అంటే పర్సన్స్తో టచ్ కాకుండా సంస్థతో టచ్ ఉండే వాటి మన శిఖరాగ్ర సంస్థలు అనుకోవచ్చు అనమాట. ఇవి మనకి చాలాసార్లు అడిగిన బిట్లు. అది ఫస్ట్ కాన్సెప్ట్, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ రెండో పాయింట్కి వస్తే కాజా కల్లాస్. ఈ వ్యక్తి ఎవరు? ఈమె ఎస్టోనియా దేశానికి తొలి మహిళా ప్రధానమంత్రి. చెప్పండి ఒకసారి. ఎస్టోనియా దేశానికి తొలి మహిళా ప్రధానమంత్రి, మహిళా పిఎం. ఏ దేశానికి? ఎస్టోనియా దేశానికి. కాబట్టి ఇటీవల కాజా కల్లాస్ వార్తలోకి వచ్చింది. ఆమె ఎవరో అంటారు. ఏం చెప్పాలి మనం? ఎస్టోనియా దేశానికి తొలి మహిళా ప్రధానమంత్రి. ఈ ఎపిసోడ్లో ఈ ఇద్దరు పేర్లు గుర్తుపెట్టుకోండి. సేనాపతి గోపాలకృష్ణ, ఆర్బీఐ ఫామ్ చేసినటువంటి ఇన్నోవేషన్ హబ్ యొక్క చైర్మన్. కాజా కల్లాస్ ఎవరు? ఎస్టోనియా దేశానికి తొలి మహిళా ప్రధానమంత్రి. నెక్స్ట్ ఇక చూడండి, రాష్ట్రాల గురించి రెండు మాటలు మాట్లాడుకుందాం. మేఘాలయ, మణిపూర్, త్రిపుర. ఈ మూడు రాష్ట్రాల గురించి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మేఘాలయ, మణిపూర్, త్రిపుర. ఎందుకంటే ఈ మూడు రాష్ట్రాలు జనవరి 21, 2021 49వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నాయి. నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది? 50 ఏళ్ళు కదా. అంటే ఇప్పుడు గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు జరుపుకున్నట్టే కదా. వాటి బిడ్డ ఏమనవచ్చు?
వచ్చే సంవత్సరం గోల్డెన్ జూబ్లీ అవార్డులను అంటే గోల్డెన్ జూబ్లీ జరుపుకోబోతున్నటువంటి రాష్ట్రాలు ఏంటివి అంటే మేఘాలయ, మణిపూర్, త్రిపుర. ఈ 3 రాష్ట్రాలు ఒకే రోజున ఏర్పడ్డాయి. ఏ రోజున? జనవరి 21 ఏర్పడ్డాయి. ఇప్పుడు ఎన్నో ఫార్మేషన్ డే? 49వ ఫార్మేషన్ డే. ఎప్పుడు ఏర్పడ్డాయి ఇవంటే 1972 జనవరి 21న ఏర్పడ్డాయి. చాలా మంచి పెట్టామా. మేఘాలయ, మణిపూర్, త్రిపుర రాష్ట్రాలు నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తున్నాయి? గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు జరుపుకోబోతున్నాయి. అయితే ఇదే క్రమంలో ఈ సంవత్సరం ఏదైనా గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు జరుపుకున్న స్టేట్ ఏమైనా ఉందా? ఉంది. అదేంటి? హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్. చెప్పండి, హిమాచల్ ప్రదేశ్. ఈ హిమాచల్ ప్రదేశ్ ఎప్పుడు ఫామ్ అయింది? 1971 లో ఫామ్ అయింది. 1971 జనవరి 25. జనవరి 25, 1971 ఫామ్ అయింది. ఇప్పుడు 2021కి ఏమవుతుంది? 50 ఇయర్స్ కదా. అందుకని గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను జరుపుకున్నటువంటి స్టేట్ ఏంటంటే గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుపుకున్నటువంటి స్టేట్ ఏంటంటే హిమాచల్ ప్రదేశ్. ఎందుకని? అది 18వ స్టేట్గా ఏర్పడింది. 18th స్టేట్గా ఏర్పడి మనకి ఎన్ని సంవత్సరాలు అవుతున్నాయి? 50 సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంగా గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు జరుపుకుంటుంది. ఈ 2 ఇండియన్ స్టేట్స్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మణిపూర్ బాగా గుర్తుపెట్టుకున్న మంచి పాయింట్ ఉందమ్మా. భారతదేశంలో ఏకైక తేలియాడే జాతీయ పార్క్ కీబుల్ లంజోవా అంటాం. కీబుల్ లంజోవా ఎక్కడ ఉందంటే మణిపూర్లో ఉంది. భారతదేశంలో ఏకైక తేలియాడే జాతీయ పార్క్ ఎక్కడ ఉందంటే మణిపూర్లో ఉంది, కీబుల్ లంజోవా. మరి మేఘాలయ దేనికి ప్రసిద్ధి? 3 కొండలు ఉన్నాయి కదా, గారో, కాశీ, జయంతియా. ఓకేనా? గారో కొండలు ఎక్కడ ఉన్నాయి, కాశీ కొండలు ఎక్కడ ఉన్నాయి, జయంతియా కొండలు ఎక్కడ ఉన్నాయి అంటే మేఘాలయ. అట్లా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. చెప్పడం ఒకసారి, మేఘాలయ, మణిపూర్, త్రిపుర రాష్ట్రాలు నెక్స్ట్ ఇయర్ గోల్డెన్ జూబ్లీ జరుపుకోబోతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ ఈ సంవత్సరం గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు జరుపుకుంది. ఇది ఇండియన్ స్టేట్స్ గురించి. చెప్పడం ఒకసారి, సేనాపతి గోపాలకృష్ణన్ ఆర్బీఐ ఏర్పాటు చేసినటువంటి ఇన్నోవేషన్ హబ్ యొక్క తొలి చైర్మన్. కాజా కల్లాస్ ఎస్టోనియా దేశానికి తొలి మహిళా ప్రధానమంత్రి. మేఘాలయ, మణిపూర్, త్రిపుర రాష్ట్రాలు జనవరి 21, 2021 49వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నాయి. నెక్స్ట్ ఇయర్ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు జరుపుకోబోతున్నాయి. ఈ సంవత్సరము గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు జరుపుకున్నటువంటి స్టేట్ ఏంటి? హిమాచల్ ప్రదేశ్. ఎప్పుడు ఏర్పడింది? 1971. ఈ 1971 అంటే గుర్తుండాలి మీకు, బంగ్లాదేశ్ ఆవిర్భవించిన సంవత్సరం. అంతకుముందు దాని తూర్పు పాకిస్తాన్ అనేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది? దాని పేరు బంగ్లాదేశ్గా మారిపోయింది అనమాట. బంగ్లాదేశ్ స్వాతంత్రాన్ని పొందిన సంవత్సరం ఏంటి అంటే 1971. చెప్పడం ఒకసారి, బంగ్లాదేశ్ స్వాతంత్రాన్ని పొందిన సంవత్సరం ఏంటి? 1971. ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోండి బంగ్లాదేశ్ గురించి. శ్రమశక్తి పోర్టల్. శ్రమశక్తి పోర్టల్ దీనిని ఎవరు ఏర్పాటు చేశారు? శ్రమశక్తి పోర్టల్ని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ. వాడు శ్రమశక్తి పోర్టల్ ఎవరు ఏర్పాటు చేశారు? కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఓకే, వాడు ఏర్పాటు చేశారు. దేనికోసం ఏర్పాటు చేశారు? ఎవరు, ఎందుకు అనే మాట కానీ గమనించారనుకోండి, ఇప్పుడు భారతదేశంలో చాలా మంది వలసలు ఉన్నాయి కదా, చూసామన్నా. ఇక ఈ వలసలు ఉన్నాయి. ఈ వలసలు ఏంటి? ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి ఇట్లా వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ వెళ్ళిపోతున్నటువంటి వలస కార్మికుల్లో నైపుణ్యాలు అభివృద్ధి చేయాలి. వారి యొక్క సంక్షేమానికి పాటుపడాలి. దేనికోసం చెప్పడం ఒకసారి, వలస కార్మికుల కోసం రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలలో కార్యక్రమాలను రూపొందించడానికి ఇది సహాయపడుతుంది. వలస కార్మికులకు రాష్ట్ర జాతీయ స్థాయిలో సహాయపడడానికి, కార్యక్రమాలు రూపొందించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. చెప్పాలి ఒకసారి, శ్రమశక్తి పోర్టల్ ఎవరికి ఉపయోగపడుతుందంటే వలస కార్మికులకు. మరి వలస కార్మికులకు ఏంటి? కోవిడ్-19 సమయంలో ఏదైనా ఒక పథకాన్ని ప్రారంభించారంటే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన. చెప్పండి ఒకసారి, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అనే పథకాన్ని కూడా వలస కార్మికుల కోసం ప్రారంభించారు.
ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అట్లా. కానీ ఈ వలస కార్మికులను రాష్ట్ర స్థాయిలోనూ జాతీయ స్థాయిలోనూ తగిన కార్యక్రమాలు రూపొందించి వాళ్ళ ఉన్నత కోసమని ప్రారంభించిన పోర్టల్ పేరేంటి? శ్రమశక్తి పోర్టల్. ఏపీ బేస్డ్ పడుతుందమ్మా పెట్టి మీరు ప్రీవియస్ పేపర్ కనుక గమనించుకుంటే ఇదే మోడల్ కనబడుతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ లోని సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన ఒక విషయం చూద్దాం. ఆకాశ క్షిపణులు. ఎందుకంటే ఇటీవల ఆకాశ క్షిపణుల గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి? ఇది అసలు ఎలాంటి క్షిపణి? సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, శామ్ అంటాం దాన్ని. సరే, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అంటే అర్థం ఏంటి? ఉపరితలం నుండి గాలిలోకి ప్రయోగించేటువంటి క్షిపణి. ఎందుకని ఇప్పుడు ఆకాశం గురించి ఎందుకు మాట్లాడుకోవాలి? బాగానే ఉంది, దీని రకం ఇది. ఇప్పుడు మన ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ ప్రధానమంత్రి గారి అధ్యక్షతన ఒక కేబినెట్ కమిటీ సమావేశం జరిగింది. ఆ కేబినెట్ కమిటీ సమావేశంలో ఏం డెసిషన్ తీసుకున్నారంటే ఈ ఆకాశ క్షిపణులను విదేశాలకు అమ్మడానికి మార్గం సుగమనం చేశారు. కానీ ఇటీవల భారతదేశంలో ఏ క్షిపణులను అమ్మడానికి ప్రధానమంత్రి అధ్యక్షతన కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుందంటే ఆకాశ క్షిపణులను. దీన్ని ఎందుకు అమ్మాలనుకుంటున్నారు అంటే భారతదేశంలో ఒక టార్గెట్ ఉందమ్మా. 2024 కల్లా రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేయడం ద్వారా డాలర్ యుఎస్డి అంట. యుఎస్డి అంటే యుఎస్ డాలర్స్ అన్నమాట. 5 ట్రిలియన్ సంపాదించాలని చెప్పి మన టార్గెట్ అన్నమాట. చెప్పండి. సో యుఎస్ డాలర్ 5 బిలియన్. చెప్పండి ఒకసారి మాట చెప్పండి. యుఎస్డి అంటే యుఎస్ డాలర్స్ అన్నమాట. కాబట్టి ఎన్ని డాలర్స్ అవి? $5 బిలియన్ సంపాదించాలని చెప్పి $5 బిలియన్ విలువైనటువంటి ఎగుమతులను సాధించాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నాం. దానిలో భాగంగా ఆకాశ క్షిపణులను విదేశాలకు విక్రయించాలని మనం టార్గెట్ పెట్టుకున్నాం అన్నమాట. చెప్పండి ఒకసారి ఈ పాయింట్ మీద క్లారిటీ చెప్పండి. ఆకాశ క్షిపణులను ఎక్కడి నుంచి ఎక్కడ ప్రయోగిస్తారు అంటే సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. మళ్ళీ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఒక క్లాస్ చేస్తారమ్మా. దాంట్లో అసలుకి ఈ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ ఏంటివి, ఎయిర్ టు ఎయిర్ మిసైల్ ఏంటివి, సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ ఏంటివి, వీటన్ని గురించి మాట్లాడుకుందాం. అంటే డిఆర్డిఏ గురించి మాట్లాడుకుందాం. అందులో ఐవీఎం టెక్నాలజీ అంటే ఏంటి, ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ ప్రోగ్రామ్ అని కదా అబ్దుల్ కలాం గారి నేతృత్వంలో జరిగినటువంటి ప్రోగ్రామ్ అనమాట. ఆ ప్రోగ్రామ్ యొక్క లక్ష్యాలు ఏంటివన్నీ మాట్లాడుకుందాం. జస్ట్ ఆ పాయింట్ మాట్లాడుకోండి. చెప్పండి ఒకసారి. ఆకాశ క్షిపణి దీనికి సంబంధించింది సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. అదో మాట గుర్తుపెట్టుకోండి. దీన్ని ఇప్పుడు ఇటీవల ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే వీటి ఎగుమతులను ప్రోత్సహించాము. ఎందుకని ప్రోత్సహించాలి? మన టార్గెట్ ఏంటి? 2024 కల్లా రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేయడం ద్వారా $5 బిలియన్ అమౌంట్ మనం సాధించాలని చెప్పి టార్గెట్గా పెట్టుకున్నాం. నెక్స్ట్ ఆస్కార్ 2021 చూడమ్మా. ఈ ఆస్కార్ 2021కి భారతదేశం తరఫున అఫీషియల్గా ఎంట్రీ అయినటువంటి చిత్రం ఏంటి అంటాడు. అఫీషియల్గా ప్రవేశం పొందిన చిత్రం ఏంటి? జల్లికట్టు. ఈ జల్లికట్టు ఎక్కడ ఏ భాషలో నిర్మించారు అంటే మలయాళంలో నిర్మించారు. ఓకేనా? దాని యొక్క డైరెక్టర్ ఎవరు? లిజో జోసే పెల్లిస్సెరీ. చెప్పండి. లిజో జోసే పెల్లిస్సెరీ. కాబట్టి 2021 ఆస్కార్ అవార్డులకు గాను భారతదేశం నుంచి అఫీషియల్గా ఎంట్రీ పొందినటువంటి ఫిల్మ్ ఏంటి అంటే జల్లికట్టు. జల్లికట్టు తమిళనాడులో కూడా ఉంది. అది బుల్ ఫైట్. దానికి దీనికి సంబంధం లేదమ్మా. ఇది జల్లికట్టు మూవీ. ఆ మూవీ ఏ భాషలో? మలయాళం భాషలో నిర్మించారు. ఎవరు నిర్మించారు? లిజో జోసే పెల్లిస్సెరీ డైరెక్షన్ నిర్మించారు. మరి ఒక జీకే పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుకుందాం ఇక్కడ. అంటే ఆస్కార్ అవార్డు కాదు, మన భారతదేశానికి వద్దాం. మరి అంతొద్దు మనకి. భారతదేశంలో అత్యున్నత ఫిల్మ్ఫేర్ అవార్డు ఏంటి? భారతదేశంలో అత్యున్నత ఫిల్మ్ఫేర్ అవార్డు ఏంటంటే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అత్యున్నత ఫిల్మ్ఫేర్ అవార్డు. దీనిని ఎప్పుడు స్థాపించారు? 1969లో స్థాపించారు. 14 బ్యాంకులు జాతీయంగా జరిగిన సంవత్సరం ఏంటి? 1969 మ్యాచ్ చేసుకోండి దాన్ని. ఇస్రోని ఏ సంవత్సరంలో స్థాపించారు? 1969లో. 14 బ్యాంకులు ఎప్పుడు స్థాపించారు? 1969లో. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1969లో. అట్లా ఒకదాంతో ఒకటి మ్యాచ్ చేసుకోండి. 1969లో దీన్ని ప్రారంభించారు. ఈ అవార్డుని దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని. తొలి గ్రహీత ఎవరు? తొలి గ్రహీత దేవికా రాణి. ఏ భాష? దేవికా రాణి తెలుగు అనుకుంటాను మీరు, హిందీ భాష. ఓకేనా? బానే ఉంది. ఇంతవరకు ఎంతమంది తెలుగు వారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చిందంటే రిపీట్ మా మాట అర్థమైతే ఎంతమంది ఎంతమందికి తెలుగు భాషకు సంబంధించి తెలుగు భాషా చిత్రాలలో ఈ అవార్డు పొందారు అంటారు. ఎంతమంది తెలుగువారు ఈ అవార్డు పొందారు అంటే 8 మంది. బాగా గుర్తుపెట్టుకోండి. సార్క్ దేశాల సంఖ్య ఎంత? 8. సార్క్ దేశాల సంఖ్య 8. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందినటువంటి తెలుగు వాళ్ళు కూడా ఎంతమంది? 8 మంది. మరి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందినటువంటి మొట్టమొదటి తెలుగు వ్యక్తి ఎవరన్నాడు అనుకోండి? బిఎన్ రెడ్డి, బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి అని గుర్తుపెట్టుకోండి. ఆయన మొదటి తెలుగువాడి అవార్డు పొందింది. మరి ఇటీవల లాస్ట్గా 2018లో ఈ అవార్డు ఎవరికి ఇచ్చారు అంటే అమితాబ్ బచ్చన్ గారికి ఇచ్చారు. ఏది ఆయన ఏ భాషలో తెలుసుగా మీకు? హిందీ. ఓకేనా? మరి 2017 ఎవరికి ఇచ్చారు అంటే వినోద్ ఖన్నా. 2016 ఎవరికి ఇచ్చారంటే మా తెలుగుడే కె విశ్వనాథ్, ఆయనకి ఇచ్చారు. చెప్పండి. 2018 అమితాబ్ బచ్చన్, 2017 వినోద్ ఖన్నా, 2016 కె విశ్వనాథ్. ఓకేనా? ఇట్లా అన్నమాట. చెప్పండి. భారతదేశం అత్యున్నత ఫిల్మ్ఫేర్ అవార్డు ఏంటి? దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. ఎప్పుడు ప్రారంభించారు? 1969లో ప్రారంభించారు. ఓకేనా? ఇంతవరకు ఎంతమంది తెలుగు వాళ్ళకి అవార్డు వచ్చిందంటే 8 మందికి. మొదటి వ్యక్తి ఎవరంటే బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి. మొదటి వ్యక్తి ఎవరు? దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందినటువంటి మొదటి వ్యక్తి ఎవరు? దేవికా రాణి. ఏ భాషలో? హిందీ భాషలో. ఈ విధంగా దాని విధంగా మనం మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఏరియా గమనించడం ఎప్పుడు ఒక బిట్టిస్తూనే ఉన్నాం మనకి. అది నెక్స్ట్. ఇందాక బంగ్లాదేశ్ అని చెప్పాను కదా, ఇక్కడ మీకు ఒక జీకే పాయింట్ జాగ్రత్త నేర్పిస్తాను, చూడండి జాగ్రత్తగా. బిమ్స్టెక్ దేశాలు. అంతకుముందు భారతదేశానికి ఏ దేశాలతో ఎక్కువగా లింక్ ఉండేది? సార్క్ దేశాలతో ఎక్కువగా ఉండేది మన భారతదేశానికి. ఓకేనా? ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు మనకి లుక్ వెస్ట్ పాలసీ ఉండేది. తర్వాత మనకి లుక్ ఈస్ట్ పాలసీ అన్నదాన్ని లుక్ యాక్ట్ పాలసీ అంటున్నారు, ఈస్ట్ యాక్ట్ పాలసీ అని రకరకాల పేర్లతో పిలుచుకుంటున్నారు. అందుకని ఈ బిమ్స్టెక్ దేశాలతో మన భారతదేశం యొక్క సంబంధ బాంధవ్యాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అసలు ఈ బిమ్స్టెక్ దేశాలు అంటే ఏంటి? ఒక చిన్న మాట నేర్పిస్తాను చూడండి. ఈ బిమ్స్టెక్ దేశాలు మొత్తం 7 దేశాలు ఉంటాయమ్మా. ఎప్పుడు ఏర్పడింది ఈ కూటమి? 1997లో ఏర్పడింది. బ్యాంకాక్ డిక్లరేషన్ ప్రకారం. బ్యాంకాక్ డిక్లరేషన్ ప్రకారము ఈ బిమ్స్టెక్ ఏర్పడింది. అసలు బిమ్స్టెక్ లో ఉన్నటువంటి 7 దేశాలు ఏంటి? జాగ్రత్త కొట్టుకో. బి అంటే బి మీద పేర్లు వచ్చి మన చుట్టుపక్కల దేశాలు చెప్పండి. బంగ్లాదేశ్ ఉందిగా, తర్వాత భూటాన్ ఉంది, ఐ అంటే ఇండియా, ఎం అంటే మయన్మార్, ఎస్ అంటే శ్రీలంక, టీ అంటే థాయిలాండ్. ఎన్ని దేశాలు అయిపోయినాయి? 1 2 3 4 5 6. లేని దేశం ఒకటే కదా ఉంది, అది నేపాల్. లేని దేశం అంటే నేపాల్. ఈ 7 దేశాలు మనం ఏమంటామంటే బిమ్స్టెక్ దేశాలు అంటాం. చెప్పడం మరొకసారి. బిమ్స్టెక్ ఎన్ని దేశాలు ఉన్నాయంటే 7 దేశాలు ఉన్నాయి. ఏంటి ఆ 7 దేశాలు? బి అంటే బంగ్లాదేశ్, భూటాన్, ఐ అంటే ఇండియా, ఎం అంటే మయన్మార్, ఎస్ అంటే శ్రీలంక, టీ అంటే థాయిలాండ్. ఓకేనా? తర్వాత ఏంటి? నేపాల్. అసలు బిమ్స్టెక్ అంటే అబ్రివేషన్ ఏంటి? బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. చెప్పాలి. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ అండ్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్
అంటే అర్థం ఏంటి? అన్ని దేశాలు ఆర్థికంగా శాంతియుతంగా పరస్పరము మైత్రితో గడపడానికి ఒక కూటమిగా ఏర్పడ్డాయి. ఇందులో ఇండియా ప్రధాన పాత్ర పోషిస్తుంది. బంగ్లాదేశ్ కానీ, భూటాన్ కానీ, మయన్మార్ కానీ, శ్రీలంక కానీ, థాయిలాండ్ కానీ, నేపాల్ కానీ. ఈ దేశాలతో మన సంబంధ బాంధాలు ఇటీవల బాగా విస్తరిస్తున్నాయి. అందుకని భారతదేశం సార్క్ నుంచి కొంచెం బాగా దూరంగా జరిగి దేనికి దగ్గర అవుతుంది? ఇటీవల బిమ్స్టెక్ దేశాలకు దగ్గర అవుతుంది. అందుకని బిమ్స్టెక్ మనం ఏమంటామంటే సార్క్, తర్వాత ఆసియన్ దేశాల అనుసంధానకర్త అన్నమాట. ఈ కింద వాటిలో సార్క్కు ఆసియాన్కు ఏది అనుసంధానం చేస్తుంది అంటే బిమ్స్టెక్. ఈ బిమ్స్టెక్ దేశాలతోటి మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థాయిలాండ్ అంటున్నాం కదా, ఈ థాయిలాండ్ బ్యాంకాక్ ఉంటుంది కదా, దాదాపు మన బాలీవుడ్ ఫిల్మ్స్ అని అక్కడే నిర్మించబడతాయి. ఓకే, అంత మనకి అన్నభావ సంబంధం అన్నమాట ఈ దేశాలతోటి. అందుకని బిమ్స్టెక్ అంటే ఎన్ని దేశాల కూటమి? 7 దేశాల కూటమి. సార్క్ అంటే 8 దేశాల కూటమి. ఈసారి ఇంకో దాంట్లో సార్క్ గురించి నేర్చుకున్నాం. ఇక జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మయన్మార్, శ్రీలంక. ఒకసారి బిట్ అడిగాడు, భారతదేశం ఏ దేశాల నుంచి విద్యుత్తును దిగుమతి చేసుకుంటుంది అని కర్మగారి. భారతదేశము ఏ దేశం నుంచి విద్యుత్తును దిగుమతి చేసుకుంటుంది అని క్వశ్చన్ అడిగాడు. ఒకసారి బిట్ అడిగాడు, గ్రూప్ 2లోనే అడిగాడు ఈ బిట్. మన గ్రూప్ 2 గారు అంతమంది గ్రూప్ 2 అడిగిన బిట్ అనమాట. మీరే ఫైండ్ అవుట్ చేయండి. ఇందులో ఉంది ఒక దేశం, అది బంగ్లాదేశా, భూటానా, నేపాలా, లేకపోతే ఏంటి శ్రీలంక. ఇది ఒక పాయింట్ అనమాట. ఓకేనా? ఈ బిట్ మాత్రం ఈ రెండింటిలో ఉందో చూసుకోండి ఒకసారి, మీకు హింట్ అనమాట. అది భారతదేశం ఏ దేశం నుంచి విద్యుత్తును దిగుమతి చేసుకుంటుంది? దిగుమతి చేయట్లా, మనము బంగ్లాదేశ్ దిగుమతి చేస్తున్నాం. 840 కిలోవాట్ల అంటే మెగావాట్ల విద్యుత్తును ఎగుమతి చేస్తా ఉన్నాం. కానీ ఒక దేశం నుంచి మనం దిగుమతి చేసుకుంటాం. ఏ దేశం నుంచి? జాగ్రత్తగా ఆలోచించండి. మీకు ఇప్పుడు ఆన్సర్ కూడా చెప్పేశాను. చెప్పండి, బిమ్స్టెక్ దేశాలు ఎన్ని అంటే 7 దేశాలు. బి అంటే బంగ్లాదేశ్, భూటాన్. ఐ అంటే ఇండియా, ఎం అంటే మయన్మార్, ఎస్ అంటే శ్రీలంక, టీ అంటే థాయిలాండ్. దాంట్లో పేరు లేని దేశం ఏంటి? నేపాల్. బిమ్స్టెక్ అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ సైన్స్ అండ్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. ఏ దాని ప్రకారం ఏర్పడ్డాయంటే బ్యాంకాక్ డిక్లరేషన్ ప్రకారం ఏర్పడ్డాయి. మరి ఒక్కసారి చూడండి, ఇంతవరకు బాగానే ఉంటుంది. ఇప్పుడు కొంచెం మనము డిఫరెంట్గా వెళ్దాం. దీంట్లో ఇంకో మాట మాట్లాడుకుందాం. మరి ఈ దేశాల యొక్క జనాభా ఎంత ఉంటుందో ఆలోచించారా? ప్రారంభంలో 4 దేశాలు ఉన్నాయమ్మా. ప్రారంభంలో 4 దేశాలు ఉన్నాయి. ఏంటి ఆ 4 దేశాలు అంటే? ఒకటి బంగ్లాదేశ్, ఇండియా, మయన్మార్, శ్రీలంక. బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక, థాయిలాండ్ మాత్రమే ఉన్నాయమ్మా. బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక, థాయిలాండ్ ఇవి స్టార్టింగ్. తర్వాత 2004లో 2004లో మయన్మార్ వచ్చి జాయిన్ అయింది. ఓకేనా? మయన్మార్, భూటాన్, నేపాల్ జాయిన్ అయింది. దాని తర్వాత ఇదేమైపోయింది? స్టార్టింగ్ లోనే మొట్టమొదటి 4 దేశాలు అనుకున్నాం కదా, ఈ 4 దేశాల తర్వాత మయన్మార్ జాయిన్ అయింది. దాని తర్వాత 2004లో భూటాన్, నేపాల్ కలిసిపోయాయి. అప్పుడు ఇది 7 దేశాలు కూటమి అయిపోయింది. సరే, బాగానే ఉంది. ఇప్పుడు బిమ్స్టెక్ దేశాల జనాభా ఎంత అన్నాడు అనుకోండి, పెట్టి ఏం చెబుతారు? బిమ్స్టెక్ దేశాల జనాభా, ఈ అన్ని దేశాల జనాభా కలిపితే ప్రపంచ జనాభాలో ఎంత శాతం అన్నాడు అనుకోండి? 22%. ప్రపంచం మొత్తం మీద 100 మంది ఉన్నారు అనుకోండి, ఆ 100 మందిలో 22 మంది ఎక్కడ ఉన్నారు? బిమ్స్టెక్ దేశాల్లోనే ఉన్నారు. మరి ప్రపంచ జీడిపిలో ఇది మొత్తం ఎంత ఎకానమీని కలిగి ఉందంటే 2.7 ట్రిలియన్ వాటా కలిగి ఉంది. ప్రపంచ జీడిపిలో 100 అంటే ప్రపంచ జీడిపిలో దీని వాల్యూ ఎంత అంటే 2.7 ట్రిలియన్. ఏ దేశాలకి? బిమ్స్టెక్. ఇంత వ్యాపార కేంద్రంగా ఉన్నటువంటి దేశాలతో సంబంధం కలుపుకోవడానికి భారత్ ఇటీవల మంచి ప్రయోగాలు చేస్తూ ఉంటుంది అనమాట. ఆ దేశాలతో సహకారం కల్పించుకుంటూ ఉంటుంది. అలాంటిది బిమ్స్టెక్ అంటే. నెక్స్ట్ ఒకటి గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సాక్షన్ ఇండెక్స్. ఇటీవల యూపీఎస్సీ వాడు ఇవి అడిగాడు. చెప్పండి, గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సాక్షన్ ఇండెక్స్ 2020. ఈ గ్లోబల్ ఎనర్జీ అంటే అర్థమవుతుంది కదా, ఏంటి? శక్తి. ఆ శక్తి ఎన్ని రకాలుగా ఉంది? శిలాజ ఇంధనము, శిలాజేతర ఇంధనాలు. శిలాజ ఇంధనాలు అంటే బొగ్గు నుంచి, సహజ వాయువు నుంచి, ఒకే పెట్రోల్ ముడి చమురు నుంచి, ఇలాంటి వాటిని పెట్రోల్, డీజిల్ అనే వాటి నుంచి మరణించడం వల్ల వచ్చేటువంటి ఎనర్జీ. రెండోది ఏంటి? శిలాజేతర ఇంధనములు లేదా పునరుత్పాదక ఇంధనం. సోలార్ విద్యుత్ కానీ, పవన విద్యుత్ కానీ, టైడల్ ఎనర్జీ కానీ, ఓకేనా, బయోమాస్ కానీ, బయోగ్యాస్ కానీ, ఇలాంటివి అనమాట. ఈ గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సాక్షన్ ఇండెక్స్ ఈ ఎనర్జీని ఉపయోగించడంలో దేశాలు ఏ విధంగా ఉన్నాయి అని చెప్పడానికి ఒక ఇండెక్స్ని తయారు చేశారు. ఎవరు తయారు చేశారు ఇండెక్స్ని?
వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఎవరు తయారు చేశారు? వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఈ ఎనర్జీ ట్రాన్సాక్షన్ అంటే దీని మీద ఆధారపడిన పారామితులు మొత్తం టోటల్గా 40 ఇండెక్సెస్ ఉన్నాయి, అంటే 40 ఇండికేటర్స్ ఉన్నాయి. అందులో ప్రధానంగా 3 భాగాలు ఉన్నాయమ్మా. ఒకటి ఏంటంటే ఎకనామిక్ గ్రోత్, ఎనర్జీ సెక్యూరిటీ, ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ. ఆర్థిక వృద్ధి, శక్తి భద్రత, తర్వాత పర్యావరణ సస్టైనబిలిటీ, సుస్థిరత, పర్యావరణ సుస్థిరాభివృద్ధి. ఈ 3 మీద ఆధారపడి దీన్ని లెక్కించారు. అంటే ఎకనామిక్ గ్రోత్లో ఆ దేశం ఎట్లా ఉంటుంది, ఎనర్జీ సెక్యూరిటీలో ఆ దేశం కల్పించినటువంటి అంశాలు ఏంటివి, ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీలో ఆ దేశాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి పరామితుల మీద వీటి మీద లెక్కించారు. పారామీటర్స్ చెప్పండి ఏంటి? గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సాక్షన్ ఇండెక్స్ ఎవరు తయారు చేశారంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తయారు చేశారు. వీటి మీద బేస్ చేసుకొని ఎకనామిక్ గ్రోత్, ఎనర్జీ సెక్యూరిటీ, ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ మొత్తం ఎన్ని సూచనలు అంటే మొత్తం ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే 40 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. వాటిని 3 రకాలు విడగొట్టుకున్నారు వాళ్ళు. ఓకేనా? దీని ప్రకారం ర్యాంకింగ్ ఇచ్చుకుంటా వస్తే మొదటి స్థానంలో ఉన్నటువంటి దేశం ఏంటంటే స్వీడన్. ఫస్ట్ ప్లేస్ స్వీడన్, మొదటి ర్యాంక్. రెండోది స్విట్జర్లాండ్. ఓకేనా? ఇక మూడో దేశం వచ్చే లోపల ఫిన్లాండ్. ఇక 74వ స్థానంలో ఇండియా ఉంది. కానీ యూపీఎస్ వాడు ఏమన్నాడు? గ్లోబల్ ట్రాన్సాక్షన్ 2020లో భారత్ ఎన్నో ర్యాంకులో ఉంది అన్నాడు. ఎన్నో ర్యాంకులో ఉందంటే 74వ ర్యాంకులో ఉంది. స్వీడన్ ఫస్ట్ మొదటి స్థానంలో దేశం ఏంటంటే స్వీడన్. రెండో స్థానంలో ఉంది స్విట్జర్లాండ్. మూడో స్థానంలో ఫిన్లాండ్. గత సంవత్సరం మన ర్యాంక్ ఎంత అయ్యా అంటే గత సంవత్సరం 76వ ర్యాంకులో ఉండేవాడు. ఇప్పుడు ఏ స్థానానికి వచ్చాము? 74వ స్థానంలోకి వచ్చాము. ఎందుకని? ఈ 2 స్థానాలు ఎగబాకడానికి కారణం ఏంటి? మొన్న నేను ఎకానమీ డెమో క్లాస్లో చెప్పాను, మీకు గుర్తుందా లేదు? భారతదేశం సస్టైనబుల్ డెవలప్మెంట్ ఏమో ఎల్ఐడి బల్బును ఉపయోగించిందని చెప్పాను, అది ఒక కారణం. ఎలక్ట్రికల్ వాహనాలు ప్రవేశపెట్టిందా, అది రెండవ కారణం. ఇంకా ఏం ప్రవేశపెట్టింది భారతదేశం ముందు రావడానికి కారణం చెప్పండి? 2027 కల్లా ఇండియాకు ఒక టార్గెట్ పెట్టుకుందాం. 2027 కల్లా అంట 275 గిగావాట్ల సోలార్ విద్యుత్తును భారతదేశంలో పట్టుకొని వచ్చిందంట. 2027 కల్లా 275 గిగావాట్ల సోలార్ విద్యుత్తును ఉత్పత్తి చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. దాంతోపాటు ఇది ఎలక్ట్రిసిటీకి స్మార్ట్ మీటర్లు కూడా బిగించడం మొదలుపెట్టింది. ఇళ్లలోనూ తర్వాత వ్యవసాయంలోనూ మొత్తం మీద అనమాట. ఇలాంటి కార్యక్రమాల వల్ల ఎనర్జీ వేస్టేజ్ మనం తగ్గించగలిగాం. అందుకని 2 స్థానాలు పైకి ఎగబడగలిగాం. చెప్పండి, గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సాక్షన్ ఇండెక్స్లో భారతదేశాన్ని 2 స్థానాలు పైకి పెంచడానికి దోహదపడిన అంశాలు ఏంటివి అంటే సోలార్ విద్యుత్ టార్గెట్ని పెంచుకోవడం ఒకటి, ఎల్ఈడి బల్బులు అమర్చడం ఒకటి, ఎలక్ట్రికల్ వాహనాలు ప్రవేశపెట్టడం ఒకటి, స్మార్ట్ మీటర్లు అమర్చడం ఒకటి. ఈ కారణాల వల్ల భారతదేశము పైకి పెరిగింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. క్లారిటీ వచ్చింది ఇక్కడ? చెప్పండి మరొకసారి. గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సాక్షన్ ఇండెక్స్ ఎవరు తయారు చేస్తారంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం గురించి ఒక్క నిమిషం మాట్లాడుకుందాం. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎక్కడ ఉంది? హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? ఎప్పుడు స్థాపించారు దీనిని? ఇందాక చెప్పుకున్నాం మనం. బంగ్లాదేశ్ ఎప్పుడు స్వాతంత్రం పొందింది? 1971. అది గుర్తుపెట్టుకోండి. అందుకే ఇందాక బిమ్స్టెక్ కూడా చెప్పింది నేను. బంగ్లాదేశ్ నుంచి ఎక్కువ మాట్లాడుతున్నాను కదా, దాంట్లో ఇండియా ఉంది, బంగ్లాదేశ్ ఉంది కదా. 1971 వరల్డ్ ఎకనామిక్ ఫోరం స్థాపించబడింది. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? స్విట్జర్లాండ్లో ఉంది. ఎక్కడ? జెనీవాలో. చెప్పండి ఒకసారి. జెనీవా స్విట్జర్లాండ్ లోని జెనీవా నగరంలో ఉంది. బాగానే ఉంది. ఇది ఏంటిది? ప్రాఫిటబుల్ ఇన్స్టిట్యూషనా, నాన్ ప్రాఫిటబుల్ ఇన్స్టిట్యూషనా? నాన్ ప్రాఫిటబుల్ ఇన్స్టిట్యూషన్. లాభాపేక్ష లేని సంస్థ, లాభాలు ఏం చూసుకోదు. అందరికి ఎనర్జీ ఎట్లా ఉంటుందో మొత్తం చూపిస్తూ ఉంటుంది. మరి ఇది ఏమన్నా ఇతర ప్రచురణలు ఏమైనా ఉన్నాయా? గ్లోబల్ ట్రాన్సాక్షన్ ఇండెక్స్ అనేది ఒకటేనా, లేదా ఇంకేమైనా ప్రచురిస్తుందా అంటే ప్రచురిస్తుందమ్మా. అందులో మొదటిది ఏంటంటే గ్లోబల్ కాంపిటేటివ్ రిపోర్ట్. గ్లోబల్ కాంపిటేటివ్ రిపోర్ట్ ఎవరు ప్రచురిస్తారు? WF, వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క ముఖ్య ప్రచురణలు. నెక్స్ట్ రెండోది
గ్లోబల్ ఐటీ రిపోర్ట్, గ్లోబల్ ఐటీ రిపోర్ట్ దాన్ని ప్రచురించేది కూడా ఇదే. నెక్స్ట్ మూడోది గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్, గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్. నెక్స్ట్ గ్లోబల్ ట్రావెల్ అండ్ టూరిజం రిపోర్ట్. వీటన్నిటిని ఎవరు ప్రచురిస్తున్నారు? తర్వాత ఇంకోటి కూడా ఉందమ్మా, గ్లోబల్ రిస్క్ రిపోర్ట్. ప్లస్ ఇది ఒకటి, మొత్తం అన్నమాట. అందుకని ఈరోజు బాగా గుర్తుపెట్టుకోండి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రచురించే మంచి నివేదికలు ఏంటివి? గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సాక్షన్ ఒకటి, గ్లోబల్ కాంపిటేటివ్ రిపోర్ట్ ఒకటి, గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ ఒకటి, ఇవన్నీ మీకు తెలిసినవే. గ్లోబల్ ఐటీ రిపోర్ట్, గ్లోబల్ ట్రావెల్ అండ్ టూరిజం రిపోర్ట్, గ్లోబల్ రిస్క్ రిపోర్ట్. వాడు ఏమంటున్నాడు? ఖచ్చితంగా బిట్ అడుగుతున్నాడు. ఒక రిపోర్ట్ ఇచ్చి దీన్ని ఎవరు ప్రచురిస్తారని అడుగుతున్నాడు అనమాట. ఇది క్లారిటీ వచ్చింది కదా దీని గురించి. కాబట్టి గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సాక్షన్ 2020లో మొదటి స్థానం వహించిన దేశం ఏంటంటే స్వీడన్. భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? 74వ స్థానంలో ఉంది. భారతదేశం ముందుంచిన అంశాలండి ఎన్ని స్థానాలు ఎగబరాకింది? పోయిన సంవత్సరం మనం 76 స్థానం అంటే ఇప్పుడు ఎన్ని ఉన్నా 74వ స్థానంలో ఉన్నాము. దీన్ని ఎవరు ప్రచురించారంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం. అది ఎప్పుడు ప్రారంభమైంది? 1971లో. దాని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే జెనీవాలో, స్విట్జర్లాండ్ జెనీవాలో. అది ప్రచురించే ఇతర రిపోర్ట్లు ఏంటి? గ్లోబల్ కాంపిటేటివ్ రిపోర్ట్, గ్లోబల్ ఐటీ రిపోర్ట్, గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్, గ్లోబల్ ట్రావెల్ అండ్ టూరిజం రిపోర్ట్, గ్లోబల్ రిస్క్ రిపోర్ట్. ఓకేనా? నెక్స్ట్ ఇది ఎన్ని పారామితుల మీద ఆధారపడిందంటే 3: ఎకనామిక్ గ్రోత్, ఎనర్జీ సెక్యూరిటీ, ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ. కానీ 2027 కల్లా భారతదేశం ఎంత సోలార్ విద్యుత్ తయారు చేయడానికి లక్ష్యంగా పెట్టుకుంది? 275 గిగావాట్లు. ఈ విధంగా మనం దాన్ని కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే, సమయ భావం వల్ల మేము ఈ క్లాస్ ఇంతటితో ముగిస్తున్నాం. మళ్ళీ ఇంకొక కొత్త అంశంతో రేపు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.